నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టితో సమగ్ర ప్రత్యేక సవరణ ఓటర్ లిస్ట్ సవరణలు అదేవిధంగా బోగస్ ఓట్లు ఏరువేత కార్యక్రమంలో భాగంగా ఇవాల్టితో ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియబోతుంది. దీంతో అక్కడి అంటే సిఈఓ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గడువు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి గడువు పొడిగిస్తూ రీసవరణ షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ఉద్దేశం కనుక చూసుకుంటే ఒకే ఓటర్కి 2-3 చోట్ల ఓట్లు ఉండడం, అదేవిధంగా బోగస్ ఓట్లతో పాటు రోహింగ్యాలు ఇక్కడ స్థిరపడేటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాల్లో బ్రతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓట్లు, ఇవన్నీ కూడా ఏరువేత కార్యక్రమంలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతుంది. ఇప్పటికే రెండు ఫేజుల్లో పూర్తయింది. ప్రస్తుతం 3వ ఫేజ్ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇవాటితో గడువు ముగియడంతో కూడా గడువు ముగిసింది. అయినప్పటికీ కూడా ఎక్కడ 100% ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాలేదు. అర్హులైన ఓటర్ల ఓట్లు కూడా ఓటర్ల జాబితాలు లేవని కూడా అక్కడ ఓటర్లు చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు బిఎల్ఓలుగా నియమింపబడ్డటువంటి అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఆశా వర్కర్లు, ఇతర అక్కడ లోకల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎస్ఐఆర్పై పూర్తిగా అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యులైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫారాలు నింపడంలో అలసత్వం ప్రదర్శించడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియ అంటే ఫారాలు పూర్తి చేసిన తర్వాత ఆ డేటానంతా కూడా ఒక డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా సిస్టంలో చేయడం, ఎన్యూమరేషన్ ఫారంలు బిఎల్ఓలు ఇచ్చేటువంటి క్రమంలో ఆ ఇంట్లో ఎవరూ లేని పక్షంలో వాళ్లకు ఎన్యూమరేషన్ ఫారాలు దూరమైనటువంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. దీనికి తోడు రాజకీయ పార్టీల వద్ద ఎన్యూమరేషన్ల ఫామ్లు గుట్టలుగా ఉండడం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఫిర్యాదులు అందాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్ల సవరణ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మోటివ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి కనుక ఓటు కోల్పోతే సంక్షేమ పథకాలు అందవన్న భావనలో ప్రతి ఒక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 24 వరకు ఏపీలో గడువు విధించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఒకసారి రీషెడ్యూల్కి సంబంధించి చూద్దాం. ప్రధానంగా చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ఇచ్చినటువంటి ఇది సవరణ షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. రివిజన్ యాక్టివిటీస్, రివిజన్ షెడ్యూల్, హౌస్ టు హౌస్ విజిట్స్ బై బిఎల్ఓస్ అంటే ఎవరైతే అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హౌస్ టు హౌస్ విజిట్ అంటే ప్రతి ఇంటింటికి ఎప్పటి వరకు ఇవాళ 14వ తారీఖు ఇవాళతో గడువు ముగిసింది. మళ్ళీ రేపటి నుంచి 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బిఎల్ఓలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని ప్రతి ఇంటికి ఓటర్ ఇంటికి కూడా తిరుగుతారని కూడా చాలా రివైజ్ షెడ్యూల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రేషనలైజేషన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా రీఅరేంజ్మెంట్ చేయడానికి కూడా 24వ తేదీ వరకు సమయం ఇచ్చారు. దాంతోపాటు డ్రాఫ్ట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే కంప్లీట్గా ఈ ఎన్యూమరేషన్ ఫారంలో ఎవరైతే డిజిటల్ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎప్పుడైతే డేటా అప్డేట్ అంటే ఓటర్ల డేటా అప్డేట్ చేస్తారో ఆ ప్రక్రియ తర్వాత డ్రాఫ్ట్ అంటే ప్రధానంగా డ్రాఫ్ట్ను అంటే వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, లేదంటే అడ్రస్ చేంజ్ విషయంలో ఏమైనా తప్పులు నింపారా, దాంతోపాటు ఒక వ్యక్తికి 2-3 ప్రాంతాల ఓట్లు ఉన్నాయన్న విషయంలో కూడా అభ్యంతరాలు, అదేవిధంగా క్లైమ్స్ దట్ మీన్స్ క్లైమ్స్ విషయంలో ముందుగా డ్రాఫ్ట్ను ప్రతిపాదిస్తారు. ఆ డ్రాఫ్ట్ చూసిన తర్వాత అభ్యంతరాలు ఓటర్ల నుంచి కానీ మధ్యవర్తుల నుంచి కూడా స్వీకరిస్తారు. వివిధ రాజకీయ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు, క్లైమ్స్ కూడా తీసుకుంటారు. వాటికి సంబంధించి కూడా డ్రాఫ్ట్ను ఈ నెల 31న జాబితాని విడుదల చేయబోతున్నారు. ఇక పీరియడ్ ఆఫ్ ఫిల్లింగ్ క్లైమ్ అండ్ అబ్జెక్షన్స్ అంటే అభ్యంతరాలు స్వీకరణ, అదేవిధంగా క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్న అన్నీ కూడా 31 అంటే ఈ నెల 31 నుంచి కూడా వచ్చే నెల 30 వరకు అంటే ఆగస్టు 30 వరకు దాదాపు నెల రోజుల పాటు అక్కడ ఓటర్లకు అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నిటి కూడా క్లైమ్స్ని కూడా తీసుకొని వాళ్ళ విజ్ఞాపనలు తీసుకొని వాటిపై పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ఒకవేళ అర్హులై ఉండి కూడా ఓటు హక్కు కోల్పోయిన వారి
ఆ అభ్యంతరాలను కూడా స్వీకరిస్తుంది. అదేవిధంగా ఒకే ఓటర్కు 4-5 చోట్ల మళ్ళీ ఉన్నప్పటికీ కూడా ఆ రాజకీయ పార్టీలు కానీ అది తెలిసిన వాళ్ళు కానీ ఫిర్యాదు చేయొచ్చు. ఆ క్లెయిమ్స్ అన్నిటిని స్వీకరించి ఇక అంటే దీనికి నెల రోజుల సమయాన్ని ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. దీంతోపాటు నోటీస్ ఫేజ్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అంటే ఏదైతే ఆగస్టు 30 తారీఖు అయిపోతుందో అదేవిధంగా అంటే వీటన్నిటి కూడా అంటే అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత క్లెయిమ్స్ వాళ్ళ విజ్ఞాపనలు తీసుకున్న తర్వాత పూర్తిగా తుది జాబితా ఓటర్ జాబితా ఫైనల్ చేయడానికి దానికి సంబంధించి వాళ్ళ 31 నుంచి అంటే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు పూర్తిగా నోటీస్ ఫేజ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అండ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఫైనల్ పబ్లికేషన్ అంటే తుది ఓటర్ జాబితా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 3 రాబోతుంది. అంటే 3/10/2026 రోజు తుది ఓటర్ జాబితా విడుదల కానుంది. సో మొత్తానికి అయితే రివైజ్ షెడ్యూల్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ 1/7/2006 యాజ్ పర్ ద qualifying date revised schedule regarding I am directed to refer the commission's order 23/2025 dated 14/5/2026 related schedule of the special intensive revision and your request via letter number so and so and the state that the commission have decided to revise the said schedule of Andhra Pradesh below. So మొత్తానికి అయితే ఇప్పటివరకు కొనసాగుతున్నటువంటి బందకోడి ప్రక్రియకు కొంత ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మరో 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కొత్త ఓటర్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలను నింపి ఇవ్వడానికి కూడా ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఒకవేళ బిఎల్ఓలు కనుక రాకపోతే గ్రామ పంచాయతీలో కూడా తమకున్నటువంటి అంటే అక్కడ కూడా ఫారంలు ఇవ్వచ్చు అని కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో మరొక 10 రోజుల్లో పూర్తిగా పూర్తయి అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి అక్టోబర్ 3న ఫైనల్ ఓటర్ జాబితా వెలువడుతుందని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తన రివైజ్ సంబంధించి షెడ్యూల్లో చాలా క్లియర్ కట్గా స్పష్టం చేసింది.